శోకం నేను. సో వెల్కమ్ బ్యాక్ టు శివ ఫ్యామిలీ. సో గైస్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మన ఉమెన్స్ డే స్పెషల్ అనమాట. సో ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ వీళ్ళంతా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అనమాట. సో వీళ్ళు ఎంత క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తారంటే వీళ్ళేంది మనకి సిటీ క్లీన్ కాదు. సో ఈ ఒక్క ఉద్దేశంతో శివ ఫ్యామిలీ వచ్చేసి ఒక చిన్న మా నుంచి ఒక చిన్న గ్రీటింగ్స్ వాళ్ళకి, అట్లాగే వాళ్ళ కష్ట సుఖాలు ఒక్కసారి వాళ్ళ నోరుతోనే ఒక 2 minutes మనం తెలుసుకుందాం. సో అమ్మ మీ అందరికీ ఈరోజు ఉమెన్స్ డే కదా. సో మా యూట్యూబ్ ఛానల్ శివ ఫ్యామిలీ నుంచి మీకు అందరికీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, మా మావాడు మీ గురించి ఒక చిన్న లైన్ కూడా చెప్తాడు, తీసుకున్న ఒక చిన్న గ్రీటింగ్ అనమాట మా నుంచి. మీరు మా కోసం పడే కష్టం మాకు తెలుస్తుంది. ఇగో మీరు లాక్డౌన్లో చేసింది మేము ఇప్పటికీ మర్చిపోలేం. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి వీళ్ళందరూ లాక్డౌన్లో ఎంత సేవలు చేశారు మన సిటీకి అంటే అంత సేవలు చేశారు. ఇది అసలు ఎవ్వరు చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఉన్నందుకే మన సిటీ ఇప్పుడు ఎప్పటికుంటుంది. సో మీరు కూడా ఎక్కడైనా మీరు వేస్టేజ్ కవర్లు వేయాలా, వాటర్ బాటిల్ వేయాలా, ప్లీజ్ మన డస్ట్బిన్స్ ఉన్నాయి ప్రాపర్గా. జిహెచ్ఎంసీ వాళ్ళు మన సిటీ అక్రాస్గా మనకు డస్ట్బిన్స్ మెయింటైన్ చేస్తారు, దాంట్లో వేయండి. ఎందుకంటే వీళ్ళ సేవల్ని మనం పైసలతోనో దేనితోనో మనం ఏమి చేయలేము. మన గురించి ఎవరు అందరు వీళ్ళనే కాదు, అందరు జిహెచ్ఎంసీ వాళ్ళు మన కోసం కష్టపడ్డారు మన కోసము. అమ్మ మీరు ఏమేమి చేసారు జరా చెప్తారా? కరోనాలో ఎట్లా స్ట్రగుల్ అయ్యారు, ఎట్లా అంటే ఎంత కష్టపడ్డారు? డ్యూటీ అయితే ఒక్కరోజు అబ్సెంట్ చేయలేదు. కరోనా టైంలో మంచిగా డ్యూటీ చేసాము, అందరూ ఆరోగ్యంగా కూడా ఉన్నాము. ఒక్కరోజు అబ్సెంట్ కాకుండా వచ్చేసాము, రోడ్డు మీద పని చేసినాం. అంటే కష్టం ఏమన్నా అనిపించిందా మీకు? కష్టం అంటే ఇంట్లో ఉన్నారు, మళ్ళీ ఫీజులకు కష్టమైంది, ఇంట్లో కిరాయిలు కట్టుకున్నట్టు చాలా ఇబ్బంది అయింది. వచ్చినాం డ్యూటీకి. ఇట్లా మా పిల్లలు కూడా బతకాలి, మాకు దేవుడు ఉన్నాడు, చూస్తాడు మమ్మల్ని వచ్చి డ్యూటీ చేసింది. చూస్తున్నా గైస్ వాళ్ళు ఎంత కష్టంతో ఇంకా బాధతో వాళ్ళ ఇది చెప్పుకుంటున్నారు. సో మనం కూడా మన వంతు కాంట్రిబ్యూషన్ మనం వీళ్ళకి చేయాలా. సో వీళ్ళకి ఈక్వల్గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏదో మా లేబర్స్ అని అట్లా కాకుండా వీళ్ళు కూడా మనతో పాటు మనకెంత హక్కులు ఉన్నాయో వాళ్ళకు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇంకా వాళ్ళు మహిళలు కాబట్టి మీ అందరికి చేతులతోటి వందనాలు ఉన్నందుకు. ఈ సిటీ ఇంత క్లీన్ అండ్ నీట్ గా ఎప్పుడు ఉంటది, ఇట్లాగే మంచిగా ఉండాలా. పిల్లలు ఫీజులకు మా వాళ్ళు కూడా లేరు, కష్టం చేసి వాళ్ళ భర్తలు ఎవరికి లేరు, చనిపోయారు సార్. అవునా, కాలేజీలు పడిపోయి మా ఆయనకు 4 లక్షలు కరోనా చేసిన వాళ్ళు మా ఆయన కూడా చనిపోయాడు. వాళ్ళ ఎవరు లేరు. చూసినారా? 4 బాబులు, పిల్లలు, ఒక పాప. కానీ ఎంతైనా మీరు చేసే సేవలకి ఎంత మీకు దండం అమ్మ, చాలా అసలు. ఎందుకంటే మీరు చేయకపోతే ఈ సిటీకి వాసనకి అందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్క నిమిషం ఇటు రండి. ఇక్కడ కెమెరా ఉంది. అవునా, అవునా, మంచిది. సో ఈరోజు ఏంటంటే మదర్స్ డే కదా. సో మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది శివ ఫ్యామిలీ. సో శివ ఫ్యామిలీ తరఫు నుంచి మీకు అందరు ఉమెన్స్కి హ్యాపీ మదర్స్ డే. సో ఈ మదర్స్ డే రోజు మీ నుంచి ఒక 2 lines మీరు చెప్పండి. ఇక్కడ నుంచి ఇట్లా మదర్ పడే కష్టం ఒకటి ఇటు ఫేస్ మరి రోడ్డు మీద పర్లేదు ఏం లేదు. మదర్స్ అంటే చాలా గ్రేట్ నాకు తెలిసి, ఎందుకంటే మేల్ కన్నా ఫిమేల్ గ్రేట్ అని నా ఉద్దేశం. ఇంట్లో పనులు చేసుకుంటూ మదర్స్గా అన్ని క్యారెక్టర్ల కన్నా అన్ని ఫేస్ చేస్తూ కూడా మళ్ళీ ఒక డ్యూటీ చేసుకుంటా మేనేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చాలా గొప్పతనం అది. చాలా అసలు అది అయితే నేను కూడా ఒప్పుకుంటా. సో
అంటే ఇట్లా కష్టపడతారు అంటే పొద్దున వాళ్ళకి హస్బెండ్స్కి టిఫిన్, పిల్లలకి ఫుడ్, అన్ని టైంకి అంటే ఇల్లు మేనేజ్ చేయాలి, డ్యూటీ మేనేజ్ చేయాలా. ఆ విషయంలో సో ఆ విషయంలో అయితే ఉమెన్ ఇదని నా ఒపీనియన్. మేమైతే సెల్యూట్ చేస్తాము. సో హ్యాట్స్ ఆఫ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మదర్. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పండి. హ్యాపీ మదర్స్ డే మీకు. సో ఈరోజు మదర్స్ డే స్పెషల్ కాబట్టి ఒక 2 lines మీరు మదర్స్ గురించి మీరు చెప్పండి. మదర్ అంటేనే సృష్టికి మూలం. మా అమ్మ లేనిదే ఏది లేదు, అమ్మ లేనిదే ఏది లేదు. అవును, అమ్మకు మించిన దైవం లేదు. దైవం లేదు. అంతే, అన్ని బంధాల కంటే గొప్ప బంధం అమ్మాయి. అమ్మ. నేను అనుకోలేకపోతే ఏమై. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ మదర్స్ డే. ఒక్క నిమిషం. హ్యాపీ మదర్స్ డే. సో ఇక్కడ రండి పాపలు, ఇక్కడ రండి. సో మాది యూట్యూబ్ ఛానల్ అనమాట, శివ ఫ్యామిలీ 18 అని. సో ఈరోజు మదర్స్ డే కాబట్టి మేమందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే విషెస్ చెప్తున్నాం. సో ఒక మీ నుంచి మదర్స్ గురించి ఒక 2 lines, అంటే మీరు కాకుండా మీ మదర్ గురించి ఒక 2 lines మీరు చెప్పండి. మీ మదర్లో ఏమి ఇష్టము ఏంటి చెప్పు. చెప్పండి మీ మదర్ గురించి చెప్పు. మీ మదర్ గురించి చెప్పు. మీ మమ్మీ ఇష్టమా కాదా? యూ లవ్ యువర్ మదర్ ఆర్ నాట్? సో మీ మదర్లో నీకు ఏమి ఇష్టం? మా మమ్మీ నన్ను ప్రేమగా చూసుకుంటుంది. ప్రేమగా చూసుకుంటుందా? అంటే ఎట్లా చూసుకుంటుంది? టైంకి ఫుడ్ పెడుతుంది, టైంకి అన్నీ అడుగుతుంది, టిఫిన్ కట్టిస్తుంది. నీకు? షీ కుక్స్ వెల్ ఫర్ మీ. మీ మదర్ చేసిన ఏది మీకు ఇష్టం చాలా? షీ కుక్ వెల్ ఫర్ మీ. అదే అంటే ఏం ఐటమ్? వాట్ ఐటమ్? బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీయా? నీకు కూడానా? ఓకే. సో మీకే అది. సో మీరు మీ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే చెప్పారా? పక్కా, నో లైస్. ఓకే. సో శివ ఫ్యామిలీ నుంచి మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ. కొండంత శోకం నేనున్న లోకం. ఈరోజు మదర్స్ డే కదా. సో మేము శివ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే విషెస్ చెప్తున్నాం అన్నమాట. సో ఒక్కసారి ఇక్కడ కెమెరా చూడండి. అంటే మీరు కూడా ఇక్కడ వచ్చేయండి. అంటే మీరు చెప్పండి, ఒక 2 lines చెప్పండి. మదర్ అంటే లైక్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూసి మదర్ అంటే మీరు కూడా ఇట్లా వచ్చేసి అన్ని చేస్తారు మన కోసము. సో అన్కండిషనల్ లవ్ ఇస్తారు. అన్కండిషనల్ లవ్. ఎస్. సో మనం ఏది మిస్టేక్ చేసినా ఎవరైనా ఓర్చుకోరు కానీ, బట్ ఆమె మాత్రం అన్నీ ఓర్చుకొని లోపల పెట్టుకొని షీ టేక్ కేర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. Happy Mother's Day once again. Thank you.